జీఎస్టీ తగ్గింపుతో మెరుగుపడిన ప్రజల ఆర్థిక పరిస్థితి. కొమ్మాలపాటి. రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అయిన విధంగానే జీఎస్టీ తగ్గింపుతో ప్రజల తలసరి ఆదాయం మెరుగుపడుతుందని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పట్టణంలో శుక్రవారం పలు కిరాణా, మెడికల్, ఎలక్ట్రానిక్ పలు దుకాణాలను సందర్శించి వ్యాపారస్తులు, వినియోగదారులతో కొమ్మాలపాటి మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ గారు మాట్లాడుతూ, దేశంలో విప్లవాత్మకమైన మార్పులతో ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చి జీఎస్టీని తగ్గించారని, దీని వలన సామాన్యులకు ఆర్థిక ప్రయోజనంతో పాటు పొదుపు పెరుగుతుందని కొమ్మాలపాటి చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి నెలకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తగ్గించిన జీఎస్టీ అమలుకు వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. దీపం పథకంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తిలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఇప్పటికే ప్రజలు పొదుపు చేసుకుంటున్నారన్నారు. మరింతగా ప్రజలు ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు జీఎస్టీ తగ్గింపు దోహదపడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండడం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, బిలియన్ మర్చెంట్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, నాయకురాలు కనుమూరి రాజ్యలక్ష్మి, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు కుమ్మెత కోటిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకులు కొల్లి ఆంజనేయులు, కొక్కిరాల బుజ్జి, తెలుగు యువత నాయకులు అత్తులూరి సుబ్బారావు, వడ్లమూడి కిషోర్, షేక్ మహమ్మద్ రఫీ, వేముల పాండు తదితర నాయకులు, కార్యకర్తలు, పలు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.